వేసవి మొదలవ్వక ముందే హైదరాబాద్లో పవర్ కట్ సెగలు మొదలయ్యాయి. సాధారణంగా ఏప్రిల్ మే నెలల్లో ఉండే విద్యుత్ కోతలు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నగరాన్ని పలకరిస్తుండటంతో సామాన్య ప్రజలు బెంబేళ్లు పడుతున్నారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా ముఖ్యంగా ఎక్స్లో నెటిజన్లు పెడుతున్న పోస్టులు ఇప్పుడు హాట్ టాపిక్గా అయ్యాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచి వినియోగదారులు విద్యుత్ శాఖ అధికారులను ట్యాగ్ చేస్తూ వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రధానంగా ఉప్పల్, ఎల్బీనగర్, మల్కాజిగిరి, కుక్కట్పల్లి, బంజారాహిల్స్, గాజుల రామారం, కుత్బుల్లాపూర్, మేడ్చల్, బోడుప్పల్తో పాటు ఐటీ కారిడార్లోని గచ్చిబౌలి, మణికొండ వంటి ప్రాంతాల్లో అప్రకటిత కోతలు ఎక్కువగా ఉన్నట్లు వినియోగదారులు మండిపడుతున్నారు. ఇంకా ఎండలే మొదలవ్వలేదు, ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో పరిస్థితి ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారికంగా భారీ కోతలు లేవని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సమస్యలు వేరేలా ఉన్నాయి. వేసవిలో డిమాండ్ను తట్టుకోవడానికి ట్రాన్స్ఫార్మర్లు, లైన్ల మరమ్మతులు ముందే చేపడుతున్నారు. దీనివల్ల కొన్ని గంటల పాటు సరఫరా నిలిపివేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఏసీలు, కూలర్ల వాడకం ఫిబ్రవరి నుంచి పెరగడం వల్ల గ్రిడ్పై ఒత్తిడి పడుతుంది. నగరంలోని కొన్ని పాత ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు బలహీనంగా ఉండడం వల్ల చిన్నపాటి గాలివాన వచ్చినా లేదా లోడ్ పెరిగినా ట్రిప్పింగ్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ ఫిర్యాదులపై స్పందించిన టీజీ, ఎస్పీడీసీఎల్ అధికారులు ఇవి శాశ్వత కోతలు కావని, కేవలం సాంకేతిక కారణాలు లేదా అభివృద్ధి పనుల వల్ల జరుగుతున్న అంతరాయాలేనని సర్ది చెప్తున్నారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కట్టుబడి ఉన్నామని భరోసా ఇస్తున్నారు. అయితే ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. దామరచర్ల వంటి మెగా క్రిటికల్ పవర్ ప్లాంట్ ఉన్నప్పటికీ వినియోగించుకోవడంలో విఫలమైందని విద్యుత్ నిపుణులు చెప్తున్నారు. మరోపక్క విద్యుత్ ఇంజనీర్లు, ఉద్యోగుల సమస్యలు ఉన్నాయంటూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.